నమస్తే మనతో పాటు గజ్జల నాగేష్ అన్న ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి అసలు రేపు జరగబోయేటటువంటి ధర్నాకు ఎందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనుకోవచ్చు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సిసలైన అసలు ప్రభుత్వం ఉన్నదా అసలు ప్రభుత్వ పరిపాలన జరుగుతున్నదా ఇందిరమ్మ రాజ్యం అంటే అందరూ అనుకున్నారు మంచి పరిపాలన జరుగుతుంది పేద ప్రజల యొక్క అభివృద్ధి జరుగుతుంది అని కోరుకున్నారు కానీ ఇక్కడ ఇందిరమ్మ రాజ్యము ఇందిరమ్మ పరిపాలనకి అంత నియంత్రిత పరిపాలన ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వము బలవంతమైన కక్షపూరితమైన అనేకమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే రేపు నల్గొండ జిల్లాల లోపల రైతుల పక్షాన రేపు రైతుల ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకోవటానికి అందరూ పూనుకొనేసి మరి చట్టం పైన నమ్మకంతో మరి మేము రేపు ధర్నా చేసుకుంటాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మనం పెట్టుకుంటే ఈ యొక్క ధర్నాను చూసి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడ్డదో ఏమవుతుందో తెలుసదు నిన్న కాక మొన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు షాబాద్ లోపల రైతు ధర్నా కార్యక్రమంని రైతుల దీక్ష కార్యక్రమంని చూసి ఈ ప్రభుత్వానికి వణుకుడు పుట్టింది ఎందుకంటే ఈ విధంగా ప్రతి జిల్లాల లోపల రైతుల ద్వారా వ్యతిరేకత వస్తే ఇంకా ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం ఎందుకంటే ప్రభుత్వము రైతు భరోసా అని రైతు బీమా అని రైతులకు అనేక రకాలుగా మరి వాళ్ళకు నమ్మించి మరి ఈరోజు ప్రభుత్వ పరిపాలన లోపల వచ్చింది కానీ ఎక్కడ ప్రజా పరిపాలన లేదు ప్రభుత్వ పరిపాలన లేదు మరి మేము నల్గొండ జిల్లా లోపల మరి ఇక్కడ నల్గొండ లోపల ఎందుకంటే నల్గొండ అంటేనే ముఖ్యంగా రైతులు ఎక్కువ సంఖ్యలో మరి రైతు వ్యవసాయం పైన ఆధారపడ్డ జిల్లా మరి ఇక్కడ పెడితే పెద్ద ఎత్తున కూడా రైతులు రావటం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు మరి మిగతా రిపోర్టు ప్రభుత్వానికి తెలిసి ఇక్కడ అసలు రైతు ధర్నాకే పర్మిషన్ ఇవ్వద్దని పూనుకున్నది ప్రజాస్వామ్యం లోపల ఎలాంటి అయినా ప్రతిపక్షాలు కానీ మరి ఎక్కడైతే అన్యాయాలు జరుగుతాయో గొంతు ఇప్పే హక్కు మనకు ఇచ్చిరు పాత రాజ్యాంగం ప్రకారము ఈ చట్టం పైన ఉన్న నమ్మకం ప్రకారము బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన రైతుల పక్షాన మరి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పోరాటం చేస్తున్న సంగతి తెలిసి మరి రేపు మేము ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం పెద్ద ఎత్తున రైతులు ఈ హాజరవుతారని చెప్పేసి మాకు ఈ యొక్క పర్మిషన్ రాకుండా ఈ ప్రభుత్వం పూనుకున్నది తప్పకుండా తగిన సమయంలో ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి ఇంకా ఈ ప్రజల లోపల ఎక్కడ చోటు లేదు 6 గ్యారెంటీలు అని చెప్పి అర గ్యారెంటీ చేయలేదు మరి ఎక్కడ ఏ ఒక్క వర్గాన్ని చూసినా కూడా ఈరోజు సంతృప్తిగా లేరు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వానికి చర్మగీతం తొందరగా పాడబోతుంది అయితే ఢిల్లీకి పోయి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి కూడా అక్కడ హామీలు ఇస్తున్నాడు మీరేమో ఇక్కడ హామీలు తీర్చలేదు అంటున్నారు అక్కడ కూడా పోయి నేనే భరోసా ఇస్తున్నా మీకు ఇక్కడ కాంగ్రెస్ని గెలిపియండి ఇక్కడ ఉన్న ఇచ్చినటువంటి హామీలన్నీ చెప్పినటువంటి హామీలన్నీ నేను నెరవేరుస్తా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాడు హామీలు ఇస్తూ ఉన్నాడు కదా అరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను 2 లక్షలు కాదు ఇద్దరికి ఇచ్చిన ఉద్యోగాలు కూడా లేవు ఇక్కడ ఘోరాది ఘోరంగా పరిస్థితి మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క అన్ని నియామకాలకు అన్నింటినీ కూడా చేసి వాళ్ళకు పత్రాలు ఇచ్చే టైం లోపల ప్రభుత్వం మార్పు చెందింది మేము ఏదైతే ఏర్పాటు చేసినామో వాళ్ళకి ఇవ్వాలనుకున్న ఉద్యోగ పత్రాలు వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వటమే జరిగింది కానీ కొత్తగా చేసింది ఆయన ఏమీ లేదు మేము ఒకటే అడుగుతున్నాం 6 గ్యారెంటీలు చెప్పి వచ్చినావు ఇక్కడ అరగానిలో అక్కడ ఢిల్లీలో వెళ్ళేసి కూడా అక్కడ కూడా మభ్య పెట్టడం జరుగుతుంది మేము ఢిల్లీ ప్రజలకు కూడా కోరుకుంటున్నాము ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూస్తే ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి చూస్తే వీళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా సాగుతుంది వంకెట్టు పోతలకు పోతూ ప్రతిరోజు ప్రతిపక్షాల పైన దుమ్మెచ్చి పోయటమే ప్రతిపక్షాలని ఎవరైతే గొంతు ఇప్పుతారో వాళ్ళని అరెస్టులు చేయటమే అక్రమ అరెస్టులు అక్రమంగా కేసులు పెట్టడమే జరుగుతున్న సంగతి ఇంకా ఈ ప్రభుత్వానికి ఇంకా వేరే పనే లేదు తప్పకుండా ఈ ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సీఎంగా ఉండి మహారాష్ట్రకి వెళ్తే మహారాష్ట్ర ప్రజలు ఏం చెప్పారో అతనికి తగిన బుద్ధి చెప్పారు మళ్ళీ ఇతను అక్కడ వెళ్ళినా కూడా తప్పకుండా అక్కడ ఢిల్లీ ప్రజలు కూడా విజ్ఞులు వివేకవంతులు తప్పకుండా వారికి బుద్ధి చెప్తారు ఓకే రేపు జరగబోయేటటువంటి ధర్నాకు మీరు ముందస్తు కార్యాచరణ ఏమైనా తీసుకున్నారు అంటే కోర్టుకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమన్నా మాకు చట్టం పైన నమ్మకం ఉంది మేము తప్పకుండా ఈ పై కోర్టుకు వెళ్ళటము
తప్పకుండా పైకోర్టు ద్వారా మాకు రేపు తప్పకుండా పర్మిషన్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాము, తప్పకుండా మాకు రేపు పర్మిషన్ వస్తుంది. ఎందుకంటే న్యాయమైన ధర్మమైన పోరాటానికి వెళ్తున్నాం కాబట్టి తప్పకుండా న్యాయస్థానం కూడా ఈ న్యాయమైన ఏదైతే పర్మిషన్ గురించి అప్లై చేసామో తప్పకుండా మా యొక్క దానిని మన్నిస్తారని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మాకు పర్మిషన్ రేపు వస్తుందని ఊహిస్తున్నాం. తప్పకుండా రేపు ధర్నా కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.